सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस जिला महबूब नगर में क्रिसमस त्यौहार जोशो खरोश के साथ मनाया गया। त्यौहार के ज़िमन में महबूब नगर के MBC चर्च में मुनाक़िदा तकरीब में मेहमान खुसूसी की हैसियत से मुक़ामी रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने शिरकत की और अपने खिताब में महबूब नगर की आवाम बिलखुसूस मसीही भाइयों को क्रिसमस की मुबारकबाद दी और कहा कि हम सबको मसीह के दिखाए हुए रास्ते पर चलना चाहिए। NM श्रीनिवास रेड्डी ने उम्मीद जाहिर की कि आने वाला साल पिछले साल से बेहतर हो और आपकी ज़िंदगी खुशियों और मसरतों से भर जाए। उन्होंने कहा कि मुस्तकबिल तभी अच्छा होगा जब हम अपने ख़ानदान में ही नहीं माशरे में भी अमन, रवादारी और रास्तबाजी को बचाने की जहनीत रखें। इस मौके पर उन्होंने गरीब ख़वातीन में मुफ्त कपड़े तकसीम किए। इस तकरीब में रुकन पार्लियामेंट मन्ने श्रीनिवास रेड्डी, साबिक वज़ीर डॉक्टर V श्रीनिवास गौड़, TPCC नायब सदर उबैदुल्ला कोतवाल, वीर प्रसाद, सुधीर, चर्च काउंसिल के अरकान जैकब, J.I. डेविड के अलावा दीगर मौजूद थे। గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులు అందరికీ కూడా పెద్దలు కోత్వాల్ గారు, చంద్రశేఖర్ గారు, బెనహర్ గారు, లక్ష్మణ్ గారు, శామ్యూల్ గారు, మిగతా అందరి పెద్దలకి పేరు పేరున హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అండ్ అబోవ్ ఆల్ ఎ బ్లెస్డ్ క్రిస్మస్. గత సంవత్సరం కంటే రాబోయే సంవత్సరం మంచిగా ఉండాలని, ఆ దేవుని దీవెన మనందరి మీద ఉండాలని, మహబూబ్ నగర్ పట్టణంలో శాంతి సౌఖ్యం కలిసిమెలిసి జీవించాలని, అలాగే మన పెద్దలు దైవవాక్యం చెప్పడానికి వచ్చిన పెద్దలు ఒక మంచి మాట చెప్పినారు. మనకు ఎన్ని ఉన్నా, సిరి సంపదలు ఉన్నా, ధనధాన్యాలు ఉన్నా, మనిషి తప్పించేది, కావాలని కోరుకునేది శాంతి. ఆ శాంతి కేవలం దైవ మార్గాన నడిచి దైవాన్ని నిత్యం స్మరిస్తేనే ఆ శాంతి మనకు లభిస్తుంది. కాబట్టి మనలో, మన కుటుంబంలో, మన సమాజంలో, ప్రపంచంలో శాంతి కావాలంటే ధర్మ మార్గము, దైవ మార్గం ఒకటే శరణ్యం అని చెప్పి ప్రభువు చెప్పాడు. ఆ ప్రభువు బాటలో మనందరం కూడా నడిచి మన మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రతి ఒక్కరూ శాంతి, సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు వారందరికీ కూడా ప్రభువు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన చర్చ్ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ప్రధాన వక్త పెద్దలు శ్రీనివాస్ పాస్టర్ గారు, డానియల్ సుధీర్ గారు, నరేన్ గారు, కౌన్సిల్ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు కోత్వాల్ గారు, వెంకన్న గారు, నరేన్ గారు, శ్యామ్ గారు, కిషన్ రెడ్డి గారు, పెద్దలందరికీ, లక్ష్మణ్ గారు, కౌన్సిల్ సభ్యులకు, గోవింద్ స్థానిక కౌన్సిల్ గోవింద్ గారు, అందరికీ పేరు పేరు శుభాకాంక్షలు. ప్రేమకు, ఆప్యాయత, కరుణ, సేవ ఇవన్నిటికీ మారు పేరే క్రైస్తవ సోదరులు. అందుకే క్రైస్తవ సోదరులు చాలామంది డాక్టర్లుగా, మాస్టర్స్గా, ఆర్ఫన్ స్కూల్ నడుపుకుంటూ, నర్సులుగా, సేవ ఎక్కడెక్కడో టీచర్స్గా ఆ సేవా భావం వైపే వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళు అడుగులు వేసేది ఆ మార్గం వైపే.
అందుకే ఈరోజు జీసస్ పుట్టినరోజు కనుక చీకటి తొలగిన రోజు, చీకటిలో వెలుగు ప్రకాశించి ఆ వెలుగే జీసస్ అని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునేటువంటి రోజు. ఈరోజు చిరంజీవి గారు కూడా ఎన్నో సూక్తులు చెప్పడం జరిగింది. మరి అవన్నీ ఒక మనిషి ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈరోజు చెప్పినటువంటి ఆ సూక్తులు ఆచరించిన ఒక జీవితంలో ఒక మార్గం అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ అందరూ తెలుసు, గతంలో నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా దగ్గర వచ్చి చనిపోవడానికి సమాధుల తోట లేదు. పట్టణ ప్రజలకు పుర ప్రముఖులకు అందిస్తున్నాను. జయంతి సందర్భంగా ఈరోజు భక్తి భావాలతో అనేక ప్రాంతం వచ్చిన భక్తులు, విశ్వాసులు దేవుని స్థితించి ఆలోచించి తీసుకుని లోక రక్షకుడు, బాబుని ప్రేమించి బాబుల పరిగే పానకు వేసిన దేవుడు, సజీవుడు, అందరిని ప్రేమిస్తున్న దేవుడు, కాపాడుతూ పోషిస్తున్న దేవుడు. క్రిస్మస్ ఆరాధనలో స్థానిక ఎమ్మెల్యే గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యుడు శ్రీనివాస గారు అనేక పూర్వకులు పాల్గొని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు అందించారు. శాంతి సందేశాన్ని, క్రిస్మస్ సందేశాన్ని ఫ్యామిలీతో వచ్చిన సేవాభారత్ ఫౌండర్ డైరెక్టర్ గారు చిరంజీవి గారు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. పేదలకు ఆహారం పంచిపెట్టబడేది. మీరందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని అందరితో ప్రార్థన చేస్తున్నాం. పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ అందజేసి బాగుంది దీవించిన